క్రైస్తవ్యం అంటే ఈ ట్రెండ్కి సరిపోయినట్టు ఉండదు. అది అన్ని రెస్ట్రిక్షన్స్, అన్ని రూల్స్, అన్ని విషయాల్లో కంట్రోల్ అంటారు, నియంత్రించుకోవడం అంటారు. ఈ లోక సంబంధంగా జీవించడానికి ఉండదు. అంటే ఒకవేళ నీ భక్తి విధానం లోకానికి వెర్రితనంలా కనబడుతుందేమో, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని నీవు అనుభవిస్తావు దైవికమైన మార్గంలో దేవునితో సహవాసం చేస్తూ నీవు ఉన్నప్పుడు. ఇక్కడ యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు అంటున్నాడు, ఇది దేవుని వలననే జరిగింది, ఇది దేవుడే మీకు తెలియచేశాడు, నా వలన కాదు. తర్వాత 25వ వచనం చూడండి. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరం. మళ్ళీ చెప్తున్నాడు, ఇది దేవుడు తెలియచేశాడు, ఇది దేవుడు తెలియచేశాడు, ఇది దేవుడు తెలియజేశాడు. కొన్నిసార్లు నేను 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 నా శక్తి, నా బలం, నా గొప్పతనం, నా హార్డ్ వర్క్ అని చాలాసార్లు మనల్ని మనం హైలైట్ చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుని చాలాసార్లు మనం హైలైట్ చేయడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఇది దేవుడే బయలుపరిచాడు, ఇది నా వల్ల కాదు, ఇది దేవుడే చేశాడు. ఆ తర్వాత 37వ వచనం చూడండి. 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా. గొప్ప బ్రేక్ త్రూ అండి యోసేపు జీవితంలో. ఎన్నడూ ఊహించని స్థాయికి యోసేపును దేవుడు నడిపించాడు. బట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ పాత్. చాలాసార్లు సింపుల్ రూట్లో, షార్ట్ కట్లో పైకి, ఆకాశం అంత పైకి ఎక్కేయాలనుకుంటారు కొంతమంది. దట్స్ నాట్ పాసిబుల్. యోసేపు సంవత్సరాల తరబడి ఐగుప్తులో ఒక ప్రిజన్లో, జైల్లో, చెరసాలలో మగ్గాడు. ఎవ్వరికి కనబడలేదు అప్పుడు యోసేపు, ఎవ్వరికి కనబడలేదు. సమయానికి ఆహారం ఉండేది కాదు, కోరుకున్న ఆహారం ఉండేది కాదు. చెరసాలలో పరిస్థితులు అన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ కష్టం, నేను ఏం చేశానని, ఎందుకయ్యా నీకు నా మీద అంత ద్వేషం? కొన్నిసార్లు చూడండి, కష్టం బాగా ఎక్కువైపోతే తట్టుకోలేక కొన్నిసార్లు దేవుని కొంతమంది అడుగుతూ ఉంటారు, నీకు నేనంటే అంత ద్వేషమా ప్రభువా? ఎందుకు లార్డ్, వై డు యూ హేట్ మీ? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, అందుకే నేను ఈ కష్టాలు నాకు పంపిస్తున్నావు.